అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12 పిఆర్సీ ఐఆర్ 25%తో అమలు డిఏ ఏరియాస్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇటీవలే బడ్జెట్ సమావేశాలు అయితే జరిగాయండి. ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కనీసం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వర్గాలకి సంబంధించి పిఆర్సీ కమిటీకి సంబంధించి ఐఆర్ అనౌన్స్మెంట్కి సంబంధించి డిఏ ఏరియాస్కి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఏ చిన్న అప్డేటు కూడా విడుదల కాలేదు. కాకపోతే పీడిఎఫ్ ఎమ్మెల్సీలు అయితే ఉపాధ్యాయ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలలో 25,000 కోట్లు అయితే ఉన్నాయి కదా. ఈ 25,000 కోట్లను కూడా షెడ్యూల్ ప్రకారంగా అయినా సరే రిలీజ్ చేయండి, త్వరగతిన పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయండి, ఐఆర్ 25% తగ్గకుండా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఇటీవలే ఆర్జిత సెలవులకు సంబంధించి విద్యాశాఖ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2022-23 సంవత్సరానికి సంబంధించి ముందుగా పెండింగ్ డిఏలను ప్రకటించాలి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగులు ఉపాధ్యాయులు పెండింగ్ డిఏలను వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుపల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులు 010 ద్వారా వేతనాలు చెల్లించి ప్రమోషన్స్ అమలు చేయాలని, అలాగే ప్రీ ప్రైమరీ తరగతులను అంగన్వాడీల్లో కాకుండా ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించాలన్నారు. కేజీబీవీల ఉపాధ్యాయులకు టైం స్కేల్ వర్తింపజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కోశాధికారి జి వెంకటయ్య, జిల్లా కార్యదర్శి చిలక రమేష్, ఆత్మకూరు మండలం అధ్యక్షుడు పి కరుణాకర్ రెడ్డి తదితరులు అయితే పాల్గొనడం జరిగిందండి. ఇటీవలే బడ్జెట్ సమావేశంలో భాగంగా ఎమ్మెల్సీలు అందరూ కూడా ఉపాధ్యాయ పెన్షన్ వర్గాలకు సంబంధించి ఇష్యూస్ని అయితే క్లియర్ చేయాలని చెప్పేసి ఇటీవలే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఆర్జిత సెలవులకు విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫండమెంటల్ రూల్ 82 సబ్ రూల్ 15 ప్రకారంగా సంపాదిత సెలవుల మంజూరుకు రాష్ట్ర విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2022-23, 23-24 విద్యా సంవత్సరంలో జరిగిన 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాల్గొన్న సిబ్బందికి సంపాదిత సెలవులను మంజూరు చేస్తూ శుక్రవారం పాఠశాల విద్యా డైరెక్టర్ వి విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సెలవులు మంజూరు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 2022 నుంచి 2024 వరకు పెండింగ్లో ఉన్నటువంటి సప్లిమెంటరీ పరీక్షల సంపాదిత సెలవులను మంజూరు చేయడం పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవండి ఈరోజు ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 1000 లైక్స్ అండి. ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియోస్ అయితే రీచ్ కావడం జరుగుతుంది. మాకు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. థ్యాంక్ యూ.